నువ్వు చేసిన దుష్కార్యాలను బట్టి, నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు త్వరలోనే మరణాన్ని కొని తెచ్చుకోబోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసే ప్రయత్నం చేసినా, ఏది పూనుకున్నా నీ ప్రయత్నాల్లో విజయం సాధించలేవు. కారణం ఏమిటంటే నువ్వు నాకు వ్యతిరేకంగా జీవిస్తూ వస్తున్నావు. నువ్వు నేను మనము దేవుని చేత సృష్టించబడ్డాం. ఆ దేవుని చేత సృష్టించబడిన మనము సృష్టించిన దేవుని మాట వినకపోతే ఎలా? సహోదరి సహోదరులు వినండి, నిన్ను నన్ను కూడా దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడు. వెండి బంగారములతో కాదు దేవుడు మనల్ని కొనుక్కుంది, తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి, రక్తమును వెలగా అప్పగించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నువ్వు నేను దేవుని దృష్టిలో బహు విలువైన వారం. మనము ఆయన సొత్తు. దేవుని సొత్తులుగా జీవించవలసిన మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు శిక్షించకుండా ఎలా ఉంటాడు? దేవుడు మనల్ని శిక్షకు లోపరుచుకోకుండా ఎలా ఉంటాడు? అంటున్నాడు, మీరు నా మాట వింటే